దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు వాక్య ధ్యానము గావించుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను. మళ్ళీ చదువుతున్నాను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మనసు తీరబోధించుట మాదివంతు, మనసు తీరబోధించుట మాదివంతు, మిగుల దృఢముగా నమ్ముట మీదివంతు, స్వస్థపరుచుట మన క్రీస్తు ప్రభునివంతు. దైవజనులు రాస్తూ, మనసు తీరా బోధించుట బోధకుని వంతు, మిగుల దృఢముగా నమ్ముట విశ్వాసి యొక్క వంతు, స్వస్థపరుచుట క్రీస్తు ప్రభుని వంతు అని తెలియచేశారు. యేసుక్రీస్తు ప్రభువారు తన పునరుద్ధాన మహిమను విశ్వాస జీవితములోని అన్ని కార్యములలో అగపరుస్తూ వచ్చారు. ఎలాగంటే, తాను పొందినటువంటి పునరుద్ధానము, తన యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసుల జీవితముల్లో అనుగ్రహించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. పునరుద్ధానము అనేటువంటి మాటకు తిరిగి లేచుట అనేటువంటి అర్థము మనం ఎరిగిన వారముగా ఉన్నాం. నేటి దినము స్వస్తి కార్యక్రమము, ఉపవాస దినము గనుక మన ధ్యానాంశం ఏమిటి అంటే, ఉపవాసములోని పునరుద్ధానము. ఏం చెప్పండి? ఉపవాసములోని పునరుద్ధానం. విశ్వాస జీవితములో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి సమస్యల్లో నుంచి పునరుద్ధరింపబడేటువంటి స్థితిలోనికి రావటానికి దేవుడు చేసినటువంటి ఒక ఏర్పాటు ఉపవాసం. కనుక ప్రతి నెల మొదటి శుక్రవారము స్వస్థతా దినమున ఉపవాస కూటమును ఏర్పాటు చేసుకొనినటువంటి వారముగా ఉన్నాం. దేవుని ప్రియులరా, మన జీవిత కాలములో ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిలో నుంచి కూడా పునరుద్ధరింపబడినటువంటి అనుభవములోనికి రావాలి అనేటువంటి ఆశ
ప్రతి ఒక్కరము కూడా కలిగినటువంటి వారముగా ఉన్నాం. అది ఆర్థిక సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, లేదు నెమ్మది లేనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఆయా సందర్భాల్లో అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా నెమ్మది లేని పరిస్థితి అనేటువంటిది మన జీవితంలోనికి ఎదురవుతూ ఉంటుంది. అందుకే దైవజనులు అన్నారు, మనసున నెమ్మదిగాంచిన ఎడల మహిమ శరీరము దాల్చెదవు అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. మానవ జీవితంలో, ప్రాముఖ్యముగా విశ్వాస జీవితంలో నెమ్మది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ నెమ్మది కలిగి ఉండేటువంటి స్థితిలో మానవుడు ఉండకుండు నిమిత్తము, ప్రాముఖ్యముగా విశ్వాసి ఉండకుండు నిమిత్తము అనేక రీతులుగా అపవాది గలిబిలి కలిగించేటువంటి వాడుగా ఉన్నారు. అసలు విశ్వాస జీవితంలో నెమ్మది లేనటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఆరోగ్యము లేనంత మాత్రమున కాదు, ఐశ్వర్యము లేనంత మాత్రమున కాదు, అప్పులతో ఉన్నంత మాత్రమున కాదు, మనము ఏ ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉండాలి అని ఉద్దేశపడ్డామో ఆ ఉన్నతమైనటువంటి స్థితి మన అనుభవములో లేనంత మాత్రమున కాదు. కానీ ఎప్పుడు కలవరం వస్తుందంటే, లేదు ఎప్పుడు నెమ్మది లేనటువంటి స్థితి వస్తుంది అంటే, మనకున్నటువంటి అన్ని పరిస్థితుల మధ్య మనతో ఉండి మనలను విడిపించటానికి, మనలను వెంబడించుట కొరకు పునరుద్ధానుడైనటువంటి ప్రభు వైపు చూడని పరిస్థితి ఏం చేస్తుంది అంటే, ఈ నెమ్మది లేని స్థితిలోనికి తీసుకొని వెళుతుంది. గత ఆదివారం పరిశుద్ధాత్మ తండ్రి మనకు అందించిన సందేశములో బాధలోని బహుమానము అని అంటూ, దేవుడిచ్చినటువంటి బహుమానము పునరుద్ధానములో ఏమిటి అని మనం విన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం ప్రకారము సదాకాలము మనతో ఉండుట అనేటువంటి బహుమానము ప్రభు తన పునరుద్ధానములో అనుగ్రహించారు. ఇంత గొప్ప వాక్యము మన ఎదుట ఉండి ఉండగా, ఇంకా చెప్పాలి అంటే ఇంత గొప్ప ఈవి మన ఎదుట ఉండి ఉండగా, ఏమిటి గొప్ప ఈవి? సదాకాలము పునరుద్ధానుడైనటువంటి ప్రభు మనతో ఉండుట అనేటువంటి ఈవి అంటే వనరు అని అనండి, లేకపోతే బహుమానము అని అనండి. కలిగి ఉన్నటువంటి స్థితిని మన యొక్క మనోనేత్రాలతో చూడలేని పరిస్థితే ఎక్కడికి తీసుకొని వెళుతూ ఉంది అంటే, ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా కలవరములోనికి వెళ్ళేటువంటి ప్రమాదములోనికి తీసుకొని వెళుతూ ఉంది. ఎప్పుడైతే కలవరం వస్తుందో, ఇక నెమ్మది అనేటువంటిది కరువైపోయినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. చదవబడినటువంటి సందర్భములో దేవుణ్ణి ఎరిగినటువంటి రాజుగారి యొక్క రాజ్యములో నెమ్మది లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సందర్భములో దేవుడు వారికి ఏమనుగ్రహించారని మనం చదువుకున్నాం. 30వ వచనములో నెమ్మది అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ రీతిగా నెమ్మదిని అందుకొనుట కొరకు ఆయన రాజు అయినప్పటికీ, ఆయన వెనుక విస్తారమైనటువంటి సైన్యం ఉన్నప్పటికీ, అనేకమైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా తాను ఎందుకు నెమ్మది లేనటువంటి వాడుగా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే,
ఏ దేవుడు తనను ఆ దేశానికి రాజుగా చేశారో ఆ దేవుడు తనతో ఉండి ఆ రాజ్యములో ఉన్నటువంటి ప్రజలకు, ఆ రాజ్యానికి రాజు అయినటువంటి తనకు కూడా నెమ్మది కలుగ చేయటానికి ప్రయాసపడుతూ ఉన్నాడో ఆ దేవుణ్ణి చూచేటువంటి అనుభవములోనికి రాలేదు. బాగా వినండి. దేవుణ్ణి ఎప్పుడైతే, తనతో ఉన్నటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే నిదానించి చూసేటువంటి అనుభవము రాలేదో ఆ రోజు ఆ రాజుగారికైనా ఈరోజు మనకైనా సరే చిన్న చీమ పెద్ద పాములాగా కనబడుతుంది. ఎలా కనబడదు చెప్పండి? ఏంటి పెద్ద పాములాగా కనబడేది? చిన్న చీమ. కనుక ఎందుకని అని మనం ఆలోచన చేస్తే, మన ఎదుట ఉన్నటువంటి మనలను కలవరపరిచేటువంటి పరిస్థితులు మన కంటికి కనబడతాయి, కానీ ఆ కలవరపరిచేటువంటి పరిస్థితుల నుంచి మనలను నెమ్మదిలోనికి నడిపించగలిగినటువంటి పునరుద్ధానుడైనటువంటి ఇది మొదలు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చినటువంటి స్వామి వైపు చూడలేనటువంటి బలహీనత. అంతకుముందు ఎన్నో కార్యాలు ఈ యెహోషాపాతు రాజు జీవితంలో దేవుడు చేసిన సంగతి మనం ఎరుగుదాం. అలాగే మన జీవితాల్లో కూడా గతించిన కాలంలో ఎన్నో కార్యాలు దేవుడు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సమయములో మన కళ్ళ ముందు కనబడేటువంటి పరిస్థితి మనల్ని ఎందుకు పెడతా ఉంది అని అంటే, ఆ కాలములో నా జీవితములో కార్యం చేసినటువంటి దేవుడు నా కొరకు సమాధిలోనికి కూడా వెళ్ళి పునరుద్ధానుడైనటువంటి ప్రభువు నాతో ఉండుట కొరకు, పునరుద్ధానుడైనటువంటి ప్రభువు నాతో ఉన్నారు అనేటువంటి స్థితిని మనోనేత్రాలతో చూడలేనటువంటి పరిస్థితి ఏమైపోతా ఉంది అంటే సమస్త కలవరాలకు కారణమవుతా ఉంది. నేనేమంటానంటే, కలవరానికి కారణము సమస్య కాదు, కానీ కలవరానికి కారణం ఏమిటి అంటే సమస్యల నుంచి విడిపించగలిగినటువంటి దేవుని వైపు చూడలేనటువంటి బలహీనత. ఏంటంట? సమస్యల నుంచి విడిపించేటువంటి పునరుద్ధానుడైనటువంటి, లేదు సమస్యల్లో నుంచి మనలను ఆ పునరుద్ధాన అనుభవములోనికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి పునరుద్ధాన వరుని యొక్క పునరుద్ధాన శక్తిని చూడలేకపోవటం, ఆ పునరుద్ధాన వరుడు మనతో ఉన్నటువంటి సంగతిని మనము గ్రహించలేనటువంటి అనుభవమే సమస్త కలవరాలకు కూడా ఏకైక కారణం. మీరు బాగా ఆలోచన చేస్తే భూలోకములో ఉన్నటువంటి ప్రతి మానవుని జీవితంలో ప్రాముఖ్యముగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితములో అనేకమైనటువంటి పరిస్థితులు గతించిన కాలములో ఎదురైనటువంటి సంగతి మనం ఎరుగుదుము. ఆ స్థితుల్లో నుంచి దేవుడు విడిపించినటువంటి సంగతిని కూడా ఎరిగిన వారముగా ఉన్నప్పటికీ కూడా సమస్య మన దగ్గరికి వచ్చేవరకే ఎందుకు కలవరం కలుగుతూ ఉంది అని మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే, మనకు సమీపముగా ఉన్నటువంటి, లేదు మనకు సమీపముగా ఉండుట కొరకు పునరుద్ధానుడైనటువంటి ప్రభువుకు మనము సమీపం కాలేకపోవటం, ఈ ఒక్కటి మాత్రమే అసలు సిసలైనటువంటి కారణం అని మనం గ్రహించాలి. అలాగున నిదానించి నిత్యము కూడా తనతో ఉన్నటువంటి ప్రభు వైపు చూసినటువంటి దైవజనులు ఏమని పాడుకున్నారు? అన్నిటికీ ఆయేసే తెలుసునా అని పాడుకున్నారు. నాకేమి కొదువా నాదుడుండా అని పాడుకున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక
మనకు సమీపముగా ఉన్నటువంటి స్వామిని నిదానించి చూసేటువంటి అనుభవములోనికి తీసుకొని రావటానికే దేవుడు ఏం చేశారు అంటే బైబిల్ మిషను మందిరములోనికి మనల్ని తీసుకొని వచ్చారు. బైబిల్ మిషన్ వారు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన, పొందుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి భాగ్యం ఏమిటి? అనుదినము అనుక్షణము కూడా దేవుణ్ణి చూస్తూ లోకయాత్రలో ప్రయాణం చేసేటువంటి అనుభవములోనికి వచ్చుట కొరకే దేవుడు ఏం చేశారంటే బైబిల్ మిషన్ను బయలుపరిచారు. అందుకే జనకులు చెప్పిన మాట కూడా, సన్నిధి మీ దగ్గరికి వచ్చింది కనుక ఇక నేను వెళతాను అని అన్నారు. కనుక స్నేహితులారా బాగా గ్రహించండి, ఈ రీతిగా దేవునిని సమీపించుట కొరకు విశ్వాస జీవితములో చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఉపవాసము. ఏం చెప్పండి? రైట్. ఉపవాసములోనే ఏం దొరుకుతుంది అంటే పునరుద్ధాన అనుభవం మనకు వస్తుంది. పునరుద్ధానాన్ని గురించి చెప్పుకోవటం వేరు, పునరుద్ధానాన్ని గురించి వినటం వేరు, పునరుద్ధానాన్ని మనం అనుభవించటం వేరు. అర్థమవుతుందండి? ఎవరి జీవితంలో పునరుద్ధానము అంటే ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి బయటికి వచ్చినటువంటి స్థితి. కాబట్టి ఈ ఎవరి జీవితంలో జరిగినటువంటి పునరుద్ధానాన్ని గురించి, లేదు మేలును గురించి, స్వస్థతను గురించి, గండము తప్పించబడినటువంటి స్థితిని గురించి చెప్పుకునేటువంటి అనుభవములో నుంచి అది మన జీవితములో అనుభవములోనికి తెచ్చుకొనుట కొరకు ఈ యొక్క ఉపవాస కూడిక ఏర్పాటు చేయబడింది. అన్ని ప్రార్థనల కంటే బలమైనటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన. అందుకే యేసు ప్రభు వారు మాట్లాడుతూ మార్కు సువార్త 9వ అధ్యాయములో ఆయన ఏమంటారంటే, ఉపవాసము వలననే ఇటిది వదిలిపోవుట సాధ్యము అని తెలియచేశారు. కనుక స్నేహితులరా, తండ్రి అయినటువంటి దేవుడు కూడా యోవేలు గ్రంథంలో తెలియచేసినటువంటి మాట, మీరు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొనండి అని తెలియచేశారు. ఎటువంటి పరిస్థితుల మధ్య? ఆ కాలంలో ఏ పరిస్థితులు వచ్చాయో తెలుసా? తినటానికి ఆహారము దొరకనటువంటి పరిస్థితి వచ్చింది, త్రాగటానికి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి వచ్చింది. ఏమండి? పశువులకు పశుగ్రాసం కూడా దొరకనటువంటి ప్రమాదం వచ్చేసింది. సృష్టిలో ఉన్నటువంటి అతి చిన్న పురుగులు ఏం చేస్తూ ఉన్నాయి అంటే మానవులకు అందవలసినటువంటివి అందకుండా చేసేటువంటి పరిస్థితి వస్తే అప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, ఇకనైనా మీరు ఉపవాసం ఉండండి అని తెలియచేస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండి దేవుని యొక్క మందిరములోనికి రండి, ప్రార్థన చేయండి అని యోవేలు గ్రంథంలో దేవుడు తెలియచేశారు. రెండవదిగా కుమారుడైనటువంటి దేవుడు మాట్లాడుతూ అక్కడ శిష్యులైనటువంటి వారు తమ ముందు ఉంచబడినటువంటి ఒక సవాల్ని, అంటే అపవాది వశములో పడిపోయినటువంటి బిడ్డను విడిపించలేని పరిస్థితి వారి జీవితంలోనికి వచ్చినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట, ఉపవాసము వలననే ఇటిది వదిలిపోవుట సాధ్యము అని తెలియచేశారు. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 29వ వచనం కనుక చదవవసరం లేదు. కనుక ఏదైతే వారికి వరము కలిగి ఉన్నప్పటికీ కూడా వారు ఆ అపవాది వశములో నుంచి ఆ బిడ్డని విడిపించలేకపోతున్నారో,
అటువంటి పరిస్థితుల నుంచి కూడా జయము పొందుట కొరకు ఏమి కావాలి అని దేవుడు ఉద్దేశపడుతున్నారంటే ఉపవాసమును ఆచరించండి అని ప్రభు తెలియచేశారు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి గారు మాట్లాడుతూ అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనములో మాట్లాడుతూ, మీరు ప్రత్యేకించబడినటువంటి స్థితిలోనికి వెళ్ళటానికి ఉపవాసం అవసరం అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు అని వాక్యం మనతో తేటగా మాట్లాడుతూ ఉంది. చూసారా, దేవుడు తన పునరుద్ధాన మహిమను మనకు అనుగ్రహించుట కొరకు, తన పునరుద్ధాన మహిమ చేత మన జీవితములో కార్యం చేయుట కొరకు చేసినటువంటి ఒక ఏర్పాటు ఏమిటి అంటే ఉపవాసం. విచారకరమైనటువంటి సంగతి ఏమిటి అంటే, దేవుణ్ణి ఎరగని వారి సంగతి వేరు, కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కూడా వారి శక్తికి మించినటువంటి సమస్య ఎదురైనప్పుడు ప్రార్థనకు కానీ ఉపవాసమునకు కానీ ప్రాధాన్యత ఇవ్వక ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏం చేస్తూ ఉన్నది అని అంటే, మరింత కలవరములోనికి నెట్టివేస్తూ దేవుని యొక్క పునరుద్ధాన శక్తి, దేవుడు మన జీవితములో అగపరచుట కొరకు దేవునికి అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ పునరుద్ధాన అనుభవము అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. అయితే దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనకిచ్చి మనలను పునరుద్ధరింప చేయుట కొరకు మనము రావలసినటువంటి అనుభవమే ఉపవాసపు అనుభవం. కనుకనే నేటి దిన సందేశమునకు ఏర్పాటు చేయబడినటువంటి పేరు ఉపవాసములోని పునరుద్ధానం. అనేక ప్రయత్నాలు చేసి, ఒకవేళ అనేక ప్రార్థనలు చేసినప్పటికీ కూడా ఏ సమస్య నుంచి అయితే మనం పునరుద్ధరించబడటం లేదో, బయటికి రాలేకపోతూ ఉన్నామో, దానికి ప్రభు ఇస్తూ ఉన్నటువంటి ఒక పరిష్కారం ఏమిటంటే ఉపవాస ప్రార్థన. కనుక ఉపవాస ప్రార్థనలో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని ఈ సమయములో మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు సందేశములోనికి వస్తే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయములో దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజు అయినటువంటి యెహోషాపాతు యొక్క రాజ్యం మీదకి శత్రువులైనటువంటి వారు దండెత్తడానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. 20వ అధ్యాయం 1వ వచనం చదువుతూ ఉన్నాను. మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. విశ్వాస జీవితములో దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి స్థితి విశ్వాసులకు ఇవ్వాలని ఉద్దేశపడుతూ ఉన్నారో, ఆ స్థితిని పోగొట్టడానికి నిత్యము అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే దండెత్తేటువంటి వాడుగా ఉంటాడు. ఇది మనం గ్రహించాలి. కనుక అలాగున దండెత్తుబడుతూ ఉన్నటువంటి సందర్భములో చేయవలసినటువంటి ప్రయత్నమే పునరుద్ధానులం అవ్వటానికి దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప ధన్యతే ఈ ఉపవాసం అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ 3 రకాల జనాంగాలు ఎప్పుడైతే యెహోషాపాతు రాజు మీదకి దాడి చేస్తూ ఉన్నారో, అప్పుడు ఆయనకి ఏం కలిగింది అంటే భయము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. అందుకు యెహోషాపాతు భయపడి చాలు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి,
భయము అనేటువంటిది ఎందుకు అపవాది కలిగిస్తాడంటే, దేవుని వైపు చూసేటువంటి మనస్సు నుంచి తిరిగిపోవటానికి భయము అనేటువంటిది కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు. ఏదైనా తోటలో కూడా అదే జరిగింది. ఆదాము హవ్వలైనటువంటి వారు భయపడి ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే చెట్టు చాటుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. సరే, కాబట్టి ఇక్కడ యెహోషాపాతు తన జీవితములో తాను రాజైనప్పటికీ, తనకు రాజ్యం ఉన్నప్పటికీ, ఐశ్వర్యం ఉన్నప్పటికీ, బలము ఉన్నప్పటికీ కూడా పూర్తి చేయండి నెమ్మది లేనటువంటి వాడుగా ఉన్నారు. చూడండి, ఈరోజు మానవులు నెమ్మదిని కలిగి ఉండటానికి ఏమేం కోరుకుంటున్నారు చెప్పండి? ఏమేం కోరుకుంటున్నారు? ఒకటి డబ్బు, అవునా? రెండవది బలం, మూడవది బలగం, అవునా కాదా? కనుక శ్రద్ధగా వినండి. ఈ మూడు యెహోషాపాతు రాజుకు ఉన్నాయా లేదా? ఈ మూడు ఉన్నాయి. కానీ భయం వచ్చిందా రాలేదా? కలవరం కలిగిందా రాలేదా? నెమ్మది కలిగినటువంటి వాడుగా ఉన్నాడా లేడా? స్నేహితులారా గమనించండి. నెమ్మది కలిగి ఉండుట కొరకు ఆరాటపడుతున్నటువంటి దేవుని ప్రియులరా, విశ్వాస జీవితములో లేదా మానవ జీవితములో నెమ్మది కలిగించేటువంటివి బాగా గుర్తుపెట్టుకోనండి. దేవుడు కలుగ చేసినటువంటివి కాదు, దేవుడు మాత్రమే నెమ్మది కలిగించగలరు. అర్థమవుతుందండి? అందుకే దేవుని యొద్దకు వచ్చినటువంటి అనుభవములోనికి రావాలి. కనుక దేవుడు ఏ మానవునితో ఉంటాడో, లేదు తనతో ఉన్నటువంటి దేవుణ్ణి ఏ మానవుడైతే చూసి ఆయనతో కలిసి ప్రయాణం చేయగలుగుతాడో ఆ మానవుణ్ణి ఏ పరిస్థితి కూడా భయపెట్టదు. సాక్ష్యం ఏమన్నా చెప్పగలరా? ఇక మన జీవితంలో నుంచి చెప్పలేదు ఈ సాక్ష్యం కానీ బైబిల్లో నుంచి చెప్పండి. షద్రకు మేషకు అబేద్నెగోలైనటువంటి వారు, దానియేలు గారు ఏమండి భయపడ్డారా? దానియేలు సింహానికి భయపడ్డారా? షద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండానికి భయపడ్డారా? కనుక ఎందుకు భయపడలేదు అని అంటే, తనతో ఉన్నటువంటి దేవుని వైపు చూస్తూ ఉన్నటువంటి అనుభవం. నేనేమంటానంటే, దేవుడు కలుగ చేసినటువంటివి మానవునికి ఏమి ఇవ్వలేవో తెలుసా? ధైర్యం ఇవ్వలేవు. కానీ మానవులను కలుగ చేసినటువంటి దేవుడు మాత్రమే మానవులకు అభయం ఇవ్వగలరు, ధైర్యం ఇవ్వగలరు. అందుకే దైవజనులు అన్నారు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి అని తెలియచేశారు. అనేకము కూర్చుకొనుట కొరకు పరిగెత్తుచూ ఉన్నారు. కానీ నేనేమంటానంటే, దేవుణ్ణి కలిగి ఉండుట కొరకు ఆరాటపడండి. దేన్ని కలిగి ఉండుట కొరకు? దేవుణ్ణి కలిగి ఉండుట కొరకు ఆరాటపడగలిగితే ఏం జరుగుద్దో తెలుసా? అప్పుడు నెమ్మది అనేటువంటిది మనకు అనుగ్రహించబడుతుంది. కనుక ఇక్కడ మనం చూస్తే యెహోషాపాతు రాజు గారికి అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే శత్రువులైనటువంటి వారు ప్రవేశించారో అప్పుడు భయపడినట్లుగా ఆయన చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులరా, ఆ సందర్భంలో ఈ రాజుగారు చేసినటువంటి పని 6వ వచనాన్ని చదువుకుందాం. ఒక్క మాట. మూడవ వచనములో 2వ భాగం చూడండి. యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలని చాటింపగా, కనుక ఏం చేశారంటే ఆయన ఉపవాసమును చాటించారు. తానును దేశములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపవాసమును ఆచరించి ఉపవాసములోనికి వచ్చి ఏం చేశారంట చూడండి. ఇప్పుడు 6వ వచనం చదవండి. 5వ వచనం చదువుతూ ఉన్నాను. దేవుని మందిరములోనికి వచ్చి
అక్కడ నిలవబడినటువంటి వారుగా ఉన్నారు. ఉపవాసం చేయటం ఒక ఎత్తైతే, ఉపవాసములో దేవుని మందిరములో కూర్చోవటం మరి ఒక ఎత్తు. చాలా సందర్భాల్లో అనేక గంటలు, అనేక దినాలు నేను ఉపవాసం చేశానండి అని అంటాం. కానీ ఉపవాసం చేసినప్పుడు ఎక్కడుండాలో తెలుసా? దేవుని మందిరములో ఉండాలి. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ప్రభు అంటారు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారాలు చేసుకుంటూ పనిపాటలు చేసుకుంటూ ఉంటే ఇది దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసం అని తెలియచేశారు. కనుక ఉపవాసం ఎందుకు అంటే దేవునితో సహవాసం కలవటానికి. దేవునితో సహవాసం ఎక్కడ దొరుకుతుందంటే దేవాలయంలో మాత్రమే దొరికేటువంటిదిగా ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక మొట్టమొదటిగా ఈ రాజుగారు ఉపవాసం ఉండి దేవుని మందిరములోనికి రాగానే ఆయన జీవితములో కలిగినటువంటి పునరుద్ధాన అనుభవం ఏమిటి అని ఆలోచన చేస్తే చూడండి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. చాలు, ఆగండి. కనుక దేవుని యొక్క ఆధిపత్యము ఆయన యొక్క గ్రహింపులోనికి వచ్చింది. మన జీవితంలో నెమ్మది కలగటానికి, పునరుద్ధాన అనుభవములోనికి రావటానికి అసలు దేవుడు ఏమై ఉన్నారు అనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. దేవుడు ఏమై ఉన్నారు అనేటువంటి సంగతిని గ్రహిస్తే అప్పుడు దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవంలోనికి వస్తాం. అప్పుడు ఏ విషయములో కూడా కలవరపడనటువంటి అనుభవాన్ని సంపాదించేటువంటి వారముగా ఉంటాం అని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ప్రియులరా, చదవబడినటువంటి వాక్య భాగములో ఎప్పుడైతే ఉపవాసముండి దేవుని మందిరంలోనికి వచ్చారో ఈ రాజుగారికి ఏమర్థమైంది అంటే, ఆకాశమందు ఆయన దేవుడై ఉన్నారని, దేవుడు సమస్తమునకు దేవుడని, అన్యరాజులను కూడా ఏలగలిగినటువంటి వారు దేవుడు మాత్రమే అనే సంగతి అర్థమైంది. ఈ సంగతి అర్థము కాకముందు ఏం చేశారు? ఆ ముగ్గురు రాజులైనటువంటి వారికి భయపడిపోయాడు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి మందిరములోనికి వచ్చారో ఆ రాజులకు కూడా పూర్తి చేయండి, ఆ రాజులను ఏలేటువంటి వారు దేవుడు అనే సంగతి గ్రహింపులోనికి వచ్చింది. మన ముందు ఉన్నటువంటి ఏ సమస్యనైనా తన స్వాధీనములోనికి తీసుకొని క్రమపరచగలిగేటువంటి వారు దేవుడు అనేటువంటి సంగతి ముందు మనకు అర్థం కావాలి. అది అర్థమైన రోజున సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా సునాయాసంగా దాంట్లో నుంచి బయటికి వచ్చినటువంటి అనుభవాన్ని సంపాదించుకోగలుగుతాం. నిజమండి, అనేక మంది భక్తుల జీవితంలో ఈ అనుభవాలు ఉన్నాయి. సాక్ష్యాలు చెప్పే సమయం కాదు, కానీ పిల్లరా, ఉపవాసములో కలిగినటువంటి పునరుద్ధాన అనుభవం ఏమిటి అంటే, తాను అంతకుముందు ఒక దేశానికి రాజు అయినప్పటికీ, ఎంత తెలివి గలవాడైనప్పటికీ, ఎంత యుద్ధ నేర్పరితనం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ఏం తెలియలేదు ఆయనకి? దేవుని యొక్క ప్రభావము ఏమిటి అనేటువంటిది ఆయనకి తెలియదా? దేవుడు అంతరంగముగా ఎంత గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతి గుర్తించలేనటువంటి వాడుగా ఉన్నాడు. అవునా? కనుకనే ఆయన కలవరపడినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఉపవాసం ఉండి దేవుని మందిరములోనికి వచ్చిన వెంటనే ఆయనకు కలిగినటువంటి భాగ్యం ఏమిటి అంటే, అసలు దేవుడు ఏమై ఉన్నారు, దేవుడు వేటిని స్వాధీనములో ఉంచుకున్నటువంటి వారుగా ఉన్నారు, సమస్తము మీద దేవుడే అధిపతి అనేటువంటి సంగతిని గ్రహించగలిగేటువంటి పునరుద్ధాన భాగ్యము రాజుగారికి దొరికింది. దీన్ని పునరుద్ధానమని ఎందుకంటున్నాను? ఈ గ్రహింపు లేకపోవటాన్ని బట్టి ఏం చేస్తున్నామంటే, పూర్తి చేయండి, దేవుడు కలుగు చేసిన వాటి మీద ఆధారపడినంతగా దేవుని మీద ఆధారపడలేకపోతూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఉపవాసములోని సహవాసము ఏం చేసిందో తెలుసా?
దేవుడు వేటిని తన స్వాధీనములో ఉంచుకొనగలరు అనే సంగతి గ్రహించగలిగారు. ఇంకొక మాట ముందుకు చదివితే మీరు, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. బాగా వినండి. ఉపవాసములోనికి వచ్చినటువంటి రాజుగారికి ఏం బోధపడింది చెప్పండి? దేవుని బలము అనేటువంటిది గుర్తించగలిగినటువంటి వాడుగా ఉన్నారు. దేవుని బలం అండి పరిపూర్ణముగా గుర్తించగలిగితే ఇంకా ఏ బలం మీద మనం పూర్తి చేయండి ఆధారపడం. మరి ఇప్పుడు ఎందుకు ఆధారపడుతున్నాం అని నేను అడగకూడదు, అవునా? స్నేహితులారా గమనించండి. అందుకే దైవజనులు రాసినటువంటి పాటలో ఏమని పాడారు చెప్పండి? దేవా యెహోవా స్తుతి పాత్రుండ, పరిశుద్ధాలయ పరమ నివాస. చూసారా ఎంత చక్కని సంగతి దైవజనులు తెలుసా? దేవుని పరిశుద్ధాలయములో దేవుడు ఉంటారు అనే సంగతిని దైవజనులు తెలియచేశారు. అందుకే దేవాలయ భాగ్యం అనేటువంటిది అతి శ్రేష్టమైనటువంటి భాగ్యమని మనం చూస్తూ ఉన్నాం. అలాగే బల్లమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సర్వదా నీను స్తుతులనరించగనున్నా. కనుక స్నేహితులారా గమనించండి, దేవుని యొక్క బలమును గ్రహించటమే విశ్వాస జీవితములో పునరుద్ధాన అనుభవం. ఏంటండి? దేవుని బలమును విశ్వాసి గ్రహించగలగటమే పునరుద్ధాన అనుభవం అని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే లోకములో చాలా వస్తువులు కావచ్చు, చాలామంది కావచ్చు, బలవంతులుగా ఎప్పుడు కనబడతారు అని అంటే దేవుని బలాన్ని గుర్తించినప్పుడు మిగిలినవి బలమైనటువంటివిగా కనబడేటువంటివిగా ఉన్నాయి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ పరిస్థితిలో నుంచి పునరుద్ధానుడయ్యాడు గనుకనే పిల్లరా దేవుని యొక్క బలాన్ని గుర్తించినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఉపవాసంలో కలిగేటువంటి భాగ్యం ఏమిటి అంటే దేవుని యొక్క బలమును గుర్తించగలిగేటువంటి మరి ధన్యత దొరుకుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే పునరుద్ధాన అనుభవము దొరుకుతుంది అని చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకు ఇచ్చినటువంటి స్వాస్యములో నుండి మమ్మను తోలివేయుటకై, అబ్బాబాబా ఏమంటున్నారు చూడండి, మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చినటువంటి స్వాస్యములో నుండి మమ్మను త్రోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుమో. చూసారా, దేవుణ్ణి అడిగే వాలు దొరికింది ఉపవాసంలో. చాలా సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ దైవజనులు అన్నారు ప్రార్థనకు వాలు కావాలి అన్నారు. ఏం కావాలి? మరి నేను శివాపురంలో ఈ అంశం మీద మాట్లాడటం జరిగింది. వాట్సాప్లో కూడా పెట్టాం, వాయిస్ రికార్డ్ అవకాశం ఉన్న వాట్సాప్ వినండి. కాబట్టి ప్రార్థన వాలు అనేటువంటిది ప్రాముఖ్యం. కనుక ఎప్పుడైతే ఉపవాస అనుభవములోనికి వస్తామో అప్పుడు కత్తివాటపు ప్రార్థన చేస్తాం. ఏ ప్రార్థన? కత్తివాటపు ప్రార్థన. కనుక ఈ రాజుగారికి ప్రార్థన వాలు దొరికింది. ఏ రీతిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుందో, ఏ రీతిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన యొక్క నెరవేర్పును అందుకోగలుగుతామో అనేటువంటి సంగతిని గ్రహించగలిగినటువంటి, పూర్తి చేయండి, పునరుద్ధాన అనుభవము రాజుగారికి దొరికింది. ఇంతకుముందు ప్రార్థన చేయటం వచ్చారా రాదా రాజుగారికి? అయ్యో, దేవుని ఎరిగిన రాజు కదా.
అనేక పర్యాయాలు అనేక విషయాల్లో ప్రార్థన చేసి ఉండవచ్చును. కానీ ప్రార్థన వాలు అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. ఏ రీతిగా ప్రభువును పట్టుకోవాలో ఆ రీతిగా పట్టుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. అందుకే గతించిన కాలంలో ప్రమీలా సెలవరాజమ్మ గారు చెప్పినటువంటి మాట, ఒక ప్రార్థన నెరవేరలేదు అంటే పట్టు కుదరలేదన్నమాట అన్నారు. ఏం కుదరలేదన్నమాట? పట్టు కుదరలేదు. కనుక దేవుడు చేయలేని వాడు కాదు అని కాదు సుమా, మనకు ఆ ప్రార్థన పట్టు కుదరనటువంటి పరిస్థితి. పట్టు కుదరకపోతే ఎంత బలవంతునికైనా ఏమండి ఆ మేలు జరగటం జరుగుద్దా? కుదరదు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ రీతిగా ప్రార్థన వాలు దేవునిని ఆశ్రయించేటువంటి ఆ పునరుద్ధాన అనుభవములోనికి ఈ రాజుగారు రావటానికి కారణం ఏంటంటే, ఉపవాసము తన సొంత జ్ఞానాన్ని మరుగు చేసి పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశములోనికి వెళ్ళేటట్లు చేసింది. గనుక రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో పౌలు గారు మాట్లాడినట్లుగా చూడండి ఆ మాట, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మనకు సహాయము చేయుచున్నారు అని రాయబడి ఉంటుంది. అదే వచనం 26వ వచనం, రైట్. కాబట్టి ఎలాగున ప్రార్థన చెయ్యాలో మనకు నేర్పించేవారు ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి గారు. అర్థమవుతుందండి? కనుక ఎప్పుడైతే ఉపవాసములోనికి వెళ్ళి దేవుని యొక్క సహవాసములోనికి వెళ్ళారో, పరిశుద్ధాత్మ తండ్రి ఈ రాజుగారిని వశపరుచుకొని ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన వాలు నేర్పించారు. కనుక స్నేహితులారా గమనించండి, అలాగున దేవునిని ఆశ్రయించగలిగినటువంటి వాలు అనేటువంటిది నేటి కాలములో విశ్వాస సమాజమునకు అవసరమైనటువంటిది అని ఈ సమయంలో మీకు తెలియచేస్తా ఉన్నాను. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే 20వ అధ్యాయములోనే 12వ వచనాన్ని చదువుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చుచున్న గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమియూ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. బాగా వినండి. ఎప్పుడైతే ఉపవాసములోనికి వెళ్ళాడో ఈ రాజుగారికి కలిగినటువంటి పునరుద్ధాన భాగ్యం ఏంటి చెప్పండి? ఇప్పుడు తన శక్తి ఎంతో తనకు తెలిసిపోయింది. ఈరోజు మానవులకి ఏం అర్థం కావట్లేదు, మన శక్తి ఎంతో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి దేవుడు ఎవడనే మా పరిస్థితిలోనికి వచ్చేస్తున్నాం. అవునా కాదు? కనుక దేవుడు మానవుని యొక్క శక్తి మానవుడు గ్రహించగలిగితే అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? మానవుడు పునరుత్థాన అనుభవంలోనికి వస్తారు. మానవుని శక్తి మానవుడు గ్రహించకపోవటాన్ని బట్టే అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాడు. పొందుకోవలసినటువంటి మేలు అనేటువంటిది పొందుకోలేనటువంటి బలహీనతలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కనుక ఉపవాసములో లోని పునరుద్ధాన అనుభవం ఏంటో తెలుసా? మన శక్తి ఏంటో మనం గ్రహించేటట్లు చేస్తాం. స్నేహితులారా గ్రహించండి, ఈ శక్తి ఏమిటో గ్రహించనటువంటి ఫరో గారు ఏం చేశారు చెప్పండి? యెహోవా ఎవడు అని అన్నాడు. ఏమైపోయాడు చెప్పండి? సముద్రం మధ్యలో మునిగిపోయినటువంటి వాడుగా ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము గ్రహించవలసినటువంటి సంగతి, మన శక్తి మనము గ్రహించాలి. మన శక్తి మనకు తెలిస్తే అప్పుడు మన శక్తి దేనికి సరిపోదు అని దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవంలోనికి వెళతాం. ఆలోచన చేయండి. సమస్య చిన్నదైనా పెద్దదైనా మన శక్తి మీద మనం ఆధారపడుతున్నామా, లేదు దేవుని శక్తి మీద ఆధారపడుతున్నామా? అవునా? అదే ఈరోజు నెమ్మది లేని పరిస్థితులకు కారణమైపోయింది.
ఈరోజు కలవరము అనేటువంటిది మానవ జీవితంలో ఎదురవటానికి గల కారణం ఏంటంటే మన బలహీనతలను మనం ఒప్పుకోలేకపోవటం. అక్కడ రాజుగారు అదే చేశారు. తన శక్తి ఎంత బలహీనమైందో గుర్తించాడు. అయ్యా, ఏం చేయటానికి మాకు తోచదు అని తన బలహీనతలు తాను ఒప్పుకున్నాడు. సరే, అలాగున తన యొక్క బలహీనతలను తాను ఒప్పుకునేటువంటి అనుభవం అనేటువంటిది ఉపవాసములోనికి వెళ్ళినప్పుడు దొరికేటువంటిదిగా ఉంది. సరే, మరి ఒకటిగా, నాలుగవదిగా, ఐదవదిగా దినవృత్తాంతముల 2వ గ్రంథములోనే 20వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. రైట్, చదవండి అదే మాట కొంచెం ముందు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. అంటే సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడేటువంటి మనస్సు వచ్చింది. నీవే మాకు దిక్కు అంటే అర్థం ఏంటి? ఇక నువ్వేనయ్యా అని పరిపూర్ణముగా దేవుని మీద ఆధారపడేటువంటి మనస్సు అనేటువంటి పునరుద్ధాన భాగ్యము యెహోషాపాతు గారికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటిదాకా ఏంటి సంగతి? కొంత ఆయన, కొంత దేవుడు. అవునా కాదా? ఇప్పుడు మన సంగతి ఏంటి? ఏమో నాకు తెలియదు. అవునా? నిజం స్నేహితులారా. ఇక నీవే మాకు దిక్కు అనేటువంటి అనుభవం ఉపవాసంలోనికి వచ్చినటువంటి రాజుగారికి వచ్చింది అని మనం చూస్తూ ఉన్నాం. ఇదే పరిపూర్ణముగా దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవమే పునరుద్ధాన అనుభవం అంటున్నాను. 6వదిగా 15వ వచనాన్ని చదువుకుందాం. యోధావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చూసారా, ఉపవాసములోని పునరుద్ధాన అనుభవం ఏమిటి అంటే దేవుని యొద్ద నుండి జవాబు వచ్చిందండి. ఎవరి దగ్గర నుంచి అండి జవాబు వచ్చింది? దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక స్నేహితులరా, గమనించండి, ఎవరైనా అభయం ఇస్తే సహాయం చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఏమండి, కొంచెం ముందుకు వెళ్ళాక బహుశా 24వ అధ్యాయములో ఇదే రాజుగారు ఏమండి మరి ఒక రాజుగారిని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. 24న ఒకసారి ఆబ్జేయమది. నువ్వు ఎక్కడ ఉండవు, నువ్వు అక్కడ అనవసరం కూర్చో. ఇదే రాజుగారు ఇంకొక రాజుగారి యొక్క సహాయం తీసుకొని వెళ్ళి ఓడిపోయినట్లుగా, సిరియన్ల చేతిలో ఓడిపోయినట్లుగా ఆ అధ్యాయాల్లో మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే ఉపవాసములోనికి వచ్చారో రాజు యొక్క సహాయాన్ని ఆశ్రయించేటువంటి మనసు రాలేదు ఆయనకి. ఎవరి సహాయాన్ని ఆశ్రయించే మనసు వచ్చింది? దేవుని యొక్క సహాయాన్ని ఆశ్రయించేటువంటి మనసు వచ్చింది. దేవుని దగ్గర నుంచి జవాబు అందుకున్నాడు. దేవుని దగ్గర నుంచి జవాబు అందుకునేటువంటి పునరుద్ధాన అనుభవం ఏం చేసిందో తెలుసా? తన జీవితంలో గొప్ప కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా 7వదిగా 27వ వచనం చదవండి, ముగించుకుందాం. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యోధావారు యెరూషలేము వారందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. ఏం జరిగిందని చెప్పండి? జయము దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక శత్రువుల మీద ఏం దొరికిందంటే చెప్పండి? యెహోషాపాతు రాజు గారికి జయము దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అంతకుముందేమో శత్రువులు భయపెట్టినటువంటి పరిస్థితి, ఇప్పుడేమో శత్రువుల మీద జయము పొందినటువంటి అనుభవము యెహోషాపాతు రాజు గారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఉపవాసములో ఉన్నటువంటి పునరుద్ధాన అనుభవం ఏమిటి అంటే ఏమండి, జయమందుకొనుట అనేటువంటి అనుభవము రాజుగారు అందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. గనక ఈ రీతిగా ఉపవాస కూడికలోనికి వచ్చినటువంటి మనము ఉపవాసములో ఉన్నటువంటి 7 భాగ్యములను అందుకొని
దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మన జీవితములో అనుభవములోనికి తెచ్చుకొని మనకున్నటువంటి పరిస్థితి ఏదైనా సరే ఆ పరిస్థితి నుంచి పునరుద్ధరించబడినటువంటి అనుభవములోనికి రాగలిగేటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.